సాధారణంగా బిల్లు చట్టంగా మారడానికి ఎన్ని దశలు దాటవలసి ఉంటుంది? 4, 5, 6, 7. సమాధానము 7. బిల్లును సభలో ప్రవేశపెట్టుటకు స్పీకర్కు ఎన్ని రోజుల ముందు తెలియజేయాలి? 14 రోజులు, 1 నెల రోజులు, 6 నెలలు, 10 రోజులు. సమాధానము 1 నెల రోజులు. క్రింది వాటిలో కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టే బిల్లు ఏది? పబ్లిక్ బిల్లులు, ప్రైవేట్ బిల్లు, ద్రవ్య బిల్లులు, సాధారణ బిల్లులు. సమాధానము ద్రవ్య బిల్లులు. క్రింది వానిలో సరికానివి ఏది? రాష్ట్రపతి అనుమతితో ద్రవ్య బిల్లు ప్రవేశపెట్టాలి. ద్రవ్య బిల్లులు మొదట లోక్సభలో. ద్రవ్య బిల్లుల ఆమోదం విషయంలో ప్రతిష్టంభన ఏర్పడదు. ద్రవ్య బిల్లుల విషయంలో లోక్సభతో పాటు రాజ్యసభకు సమానాధికారాలు గలదు. సమాధానము ద్రవ్య బిల్లుల విషయంలో లోక్సభతో పాటు రాజ్యసభకు సమానాధికారాలు గలదు. శాసన నిర్మాణ విషయంలో మొదటి పఠనానికి సంబంధించినది ఏది? బిల్లును పరిశీలించడం, బిల్లుపై ఓటింగ్ జరగడం, బిల్లును సెలెక్టు కమిటీకి పంపడం, బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతించడం. సమాధానము బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతించడం. బిల్లును రాజపత్రంలో ఎప్పుడు ప్రచురిస్తారు? మొదటి పఠనం, రెండవ పఠనం, కమిటీ దశ, నివేదిక దశ. సమాధానము మొదటి పఠనం. బిల్లు మొత్తంపై అనుకూల, ప్రతికూల విధానాలు జరిగే దశ ఏది? బిల్లు రూపకల్పన. మొదటి పఠనం, ద్వితీయ పఠనం, తృతీయ పఠనం. సమాధానము తృతీయ పఠనం. బిల్లుపై సవివరమైన చర్చ ఎప్పుడు, ఏ దశలో జరుగుతుంది? ద్వితీయ పఠనం, తృతీయ పఠనం, ప్రథమ పఠనం, నివేదన దశ. సమాధానము నివేదన దశ. బిల్లు ఏ దశలో సెలెక్ట్ కమిటీకి నివేదించబడును? ద్వితీయ పఠన దశ, తృతీయ దశ, నివేదన దశ, తృతీయ దశ. సమాధానము ద్వితీయ పఠన దశ. సెలెక్టు కమిటీకి బిల్లును ఎందుకు నివేదిస్తారు? ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునుటకు. న్యాయ సంబంధమైన వివాదాంశాలతో, రాజ్యాంగ చట్టబద్ధమైన సమస్యలతో ఉంటే. బిల్లు ఆమోదం కోసం. పైవన్నీ సరైనవే. సమాధానము న్యాయ సంబంధమైన వివాదాంశాలతో, రాజ్యాంగ చట్టబద్ధమైన సమస్యలతో ఉంటే. సెలెక్టు కమిటీని ఎవరు నియమిస్తారు? ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్రపతి, స్పీకర్, సంబంధిత మంత్రి. సమాధానము స్పీకర్. సెలెక్టు కమిటీ గూర్చి సరైనవి. నిర్ణాయక సంఘంలో 20 నుండి 30 మంది ఉంటారు. స్పీకర్ ఆ సంఘానికి చైర్మన్ను నియమిస్తాడు. డిప్యూటీ స్పీకర్ ఆ సంఘంలో ఉంటే హోదాను బట్టి చైర్మన్ అవుతాడు. పైవన్నీ సరైనవే. సమాధానము పైవన్నీ సరైనవే. ఏ దశ తరువాత బిల్లు రెండో సభ పరిశీలనకు పంపుతారు? తృతీయ పఠనం, నివేదన దశ, కమిటీ దశ. పైవేవి కావు. సమాధానము తృతీయ పఠనం. లోక్సభ ఆమోదం తరువాత రాజ్యసభ తన ఆమోదం తెలుపకుండా ఎంతకాలం ఉంచవచ్చు? ఎంతకాలమైనా. 14 రోజులు, 6 నెలలు, 3 నెలలు. సమాధానము 6 నెలలు. లోక్సభ ఆమోదించిన సాధారణ బిల్లును 6 నెలల వరకు ఆమోదం తెలపకుండా తన వద్ద ఉంచుకున్నట్లయితే ఏమి జరుగును? బిల్లు ఎప్పటికీ ఆమోదం పొందదు. బిల్లు రద్దు అవును. ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పడును. బిల్లు 6 మాసాలు దాటితే కొత్త బిల్లు ప్రవేశపెట్టాలి. సమాధానము ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పడును. ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? రాష్ట్రపతి, స్పీకర్, ప్రధాని, ఉపరాష్ట్రపతి. సమాధానము స్పీకర్.
ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతున్న సమయంలో లోక్సభ రద్దయితే ఏమగును? ఉభయ సభల సంయుక్త సమావేశం రద్దగును. కొత్త లోక్సభ ఏర్పడ్డ తరువాత సమావేశం పునరుద్ధరించబడును. సమావేశం జరుగును. పైవేవి కావు. సమాధానము: సమావేశం జరుగును. ఉభయ సభలు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపినప్పుడు రాష్ట్రపతి ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, పార్లమెంట్ పునఃపరిశీలనకు పంపవచ్చు. పైవన్నీ సరైనవే. సమాధానము: పైవన్నీ సరైనవే. ద్రవ్య బిల్లుని ఏ సభలో ముందుగా ప్రవేశపెట్టాలి? ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. లోక్సభలో ముందుగా ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. పైవన్నీ సరైనవే. సమాధానము: లోక్సభలో ముందుగా ప్రవేశపెట్టాలి. భారత ప్రభుత్వం ఏ తరహా వ్యవస్థను కలిగి ఉంది? అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య వ్యవస్థ, ద్విపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఏకపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. సమాధానము: ఏకపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ. క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించుము. పార్లమెంట్ ఉమ్మడి సమావేశం ఆర్టికల్ 108 ప్రకారం జరుగును. లోక్సభ రాజ్యసభల మొదటి ఉమ్మడి సమావేశం 1961లో జరిగింది. పార్లమెంట్ రెండో ఉమ్మడి సమావేశం బాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లును ఆమోదించేందుకు జరిగింది. పైవన్నీ. సమాధానము: పైవన్నీ. ద్రవ్య బిల్లుపై రాజ్యసభకు గల అధికారాలు కానివి. బిల్లును ఆమోదించవచ్చు, బిల్లుపై చర్చ జరపవచ్చు, బిల్లుపై కొన్ని సిఫారసులు చేయవచ్చు, ద్రవ్య బిల్లును తిరస్కరించవచ్చు. సమాధానము: ద్రవ్య బిల్లును తిరస్కరించవచ్చు. ద్రవ్య బిల్లులను రాజ్యసభ ఎంతకాలం లోపల తిరిగి పంపాలి? 20 రోజులు, 14 రోజులు, 1 నెల, 2 నెలలు. సమాధానము: 14 రోజులు. వీటిలో ద్రవ్య బిల్లు లక్షణం కానిది దిగువ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఎగువ సభ సవరించడం లేదా వ్యతిరేకించడం చేయరాదు. రాష్ట్రపతి సిఫారసులతోనే ప్రవేశపెట్టాలి. రాష్ట్రపతి తిరస్కరణ లేదా ఆమోదం తెలపొచ్చు లేదా పునఃపరిశీలనకు పంపవచ్చు. సమాధానము: రాష్ట్రపతి తిరస్కరణ లేదా ఆమోదం తెలపొచ్చు లేదా పునఃపరిశీలనకు పంపవచ్చు. ప్రైవేట్ బిల్లు అనగా నేమి? ప్రైవేటు వ్యక్తులు ప్రవేశపెట్టే బిల్లు, ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టే బిల్లు, మంత్రి కాని ఏ సభ్యుడైనా ప్రతిపాదించే బిల్లు, మంత్రులు ప్రతిపాదించే బిల్లు. సమాధానము: మంత్రి కాని ఏ సభ్యుడైన ప్రతిపాదించే బిల్లు. ప్రైవేట్ బిల్లు గూర్చి సరైంది. ప్రభుత్వ మద్దతుతో ప్రైవేట్ బిల్లు చట్టం కావచ్చు. ప్రభుత్వం వ్యతిరేకిస్తుండగా ప్రైవేట్ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రైవేట్ బిల్లు అసలే ఆమోదం పొందదు. ఆ మరియు అబ్ సరైనది. సమాధానము: ఆ మరియు అబ్ సరైనది. ప్రభుత్వ బిల్లు గూర్చి సరైనవి. మంత్రులు ప్రవేశపెట్టే బిల్లులు. ఇవి పార్లమెంట్ ఆమోదం పొందకుంటే ప్రభుత్వం రాజీనామా చేయాలి. మంత్రులు ప్రభుత్వ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. పైవన్నీ సరైనవే. సమాధానము: పైవన్నీ సరైనవే. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఎప్పుడు చట్టంగా మారుతుంది? ప్రధాని సంతకం చేసిన తరువాత, ఉభయ సభల ఆమోదం తరువాత, రాష్ట్రపతి ఆమోదం తరువాత, లోక్సభ ఆమోదం తరువాత. సమాధానము: రాష్ట్రపతి ఆమోదం తరువాత. ఈ క్రింది వారిలో కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో లేనివారెవరు? స్పీకర్, మంత్రి మండలి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి. సమాధానము: స్పీకర్. భారత పార్లమెంటరీ వ్యవస్థ అన్ని ప్రధాన బిల్లులను ఎవరు ప్రవేశపెడతారు? స్పీకర్, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి. సమాధానము: ప్రధానమంత్రి. ద్విసభా విధానంను మొదట మన దేశంలో ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? 1909.
1935 1919 1950 సమాధానము 1919 లోక్సభ సచివాలయ పర్యవేక్షణ బాధ్యత ఎవరిది? స్పీకర్, మంత్రి మండలి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి. సమాధానము స్పీకర్. పార్లమెంట్ చర్చా కాలంలో గిలెటిన్ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు? సమయభయం వల్ల చర్చించలేనప్పుడు, చర్చించి ఆమోదించినప్పుడు, చర్చించి ఆమోదించనప్పుడు, చర్చించి కుదించినప్పుడు. సమాధానము సమయభయం వల్ల చర్చించలేనప్పుడు. ప్రస్తుతం లోక్ సభలో 16వ లోక్సభ మహిళా సభ్యుల సంఖ్య ఎంత? 61, 67, 62, 102. సమాధానము 61. 16వ లోక్సభకు సంబంధించి మూడో పెద్ద రాజకీయ పార్టీ ఏది? ఎన్టీసీ, ఏఐఏడీఎంకే, సిపిఐ, ఎం, జనతాదళ్. సమాధానము ఏఐఏడీఎంకే. 16వ లోక్సభలో ఎస్సీ సీట్లకు ఎన్ని సీట్లు రిజర్వ్ చేశారు? 84, 47, 87, 44, 94, 61, 81, 44. సమాధానము 84, 47. పార్లమెంట్ ప్రత్యేక హక్కులు అనే భావాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? రష్యా, బ్రిటన్, అమెరికా, ఐర్లాండ్. సమాధానము బ్రిటన్. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక హక్కులను గూర్చి, అధికారాలను గూర్చి తెలియజేస్తుంది? 105, 44, 122, 92. సమాధానము 105. ఈ క్రింది వానిలో ఏది పార్లమెంట్ సభ్యునికి గల వ్యక్తిగత ప్రత్యేక హక్కు? పార్లమెంట్లో గల వాక్ స్వాతంత్ర్యంపు స్వేచ్ఛ, అరెస్ట్ నిర్బంధం నుండి స్వేచ్ఛ, సాక్షిగా హాజరగు విషయంలో స్వేచ్ఛ, పైవన్నీ. సమాధానము పార్లమెంట్లో గల వాక్ స్వాతంత్ర్యంపు స్వేచ్ఛ. పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక హక్కులు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 3, 4, 2, 5. సమాధానము 2. ఆర్థిక కమిటీలలో అతి పురాతనమైన కమిటీ? అంచనాల కమిటీ, ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల రంగం. పైవేవి కావు? సమాధానము ప్రభుత్వ ఖాతాల సంఘం. ప్రభుత్వ ఖాతాల సంఘంలో సభ్యుల సంఖ్య ఎంత? 15, 22, 7, 10. సమాధానము 22. ప్రభుత్వ ఖాతాల సంఘంనకు సంబంధించి ఏది సత్యం? ప్రభుత్వ వ్యయాన్ని పరిరక్షించడం, సిఏజీతో కలిసి పనిచేయడం. భారతదేశంలో మొదటి కమిటీ. పైవన్నీ. సమాధానము పైవన్నీ. ప్రభుత్వ ఖాతాల సంఘంనకు అధ్యక్షులు ఎవరు? స్పీకర్, ప్రతిపక్ష నాయకులు, ఆర్థిక సలహాదారు, రాష్ట్రపతి. సమాధానము ప్రతిపక్ష నాయకులు. ప్రభుత్వ ఖాతాల సభ్యుడి పదవీకాలం ఎంత? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. సమాధానము 1 సంవత్సరం. అంచనాల సంఘం ఎప్పుడు స్థాపించారు? 1950, 1961, 1921, 1952. సమాధానము 1950. అంచనాల సంఘంనకు సంబంధించి ఏది సత్యం? మితవ్యయ కార్యకలాపాలను సూచిస్తుంది. పార్లమెంటరీ అంచనాలు ఎలా వేయాలో సూచిస్తుంది. పైరెండు. ఏదీ కాదు. సమాధానము పైరెండు. అంచనాల కమిటీలోని సభ్యులు ఎంతమంది?
22 15 30 7 సమాధానము 30 ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1921 1950 1964 1952 సమాధానము 1964 ఈ క్రింది వానిలో ఆర్థిక కమిటీ కానిది? ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల కమిటీ, సభ్యుల జీతభత్యాలపై కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ. సమాధానము సభ్యుల జీతభత్యాలపై కమిటీ.